వర్షాకాలం మొదలవగానే వాతావరణం చల్లగా మారుతోంది. అయితే ఈ కాలంలో ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నేలలో పెరిగే కూరగాయల విషయంలో పరిశుభ్రత చాలా ముఖ్యం. ముల్లంగి కూడా అలాంటి కూరగాయల్లో ఒకటి. చాలా మందికి వర్షాకాలంలో ముల్లంగి తినవచ్చా లేదా అనే సందేహం ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ముల్లంగిని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అయితే దాన్ని బాగా శుభ్రం చేసి సరైన విధంగా వండి మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు అందుతాయి. ముల్లంగిలో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషణను అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచడంలో సహాయపడతాయి. వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ సమయంలో విటమిన్ సి ఉన్న ఆహారాలు తీసుకోవడం శరీరానికి రక్షణగా పనిచేస్తుంది. ఈ విషయంలో ముల్లంగి మంచి ఎంపికగా చెప్పవచ్చు. అయితే ముల్లంగి భూమిలో పెరిగే కూరగాయ కావడం వల్ల దాని పైభాగంలో మట్టి, బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు, పరాన్నజీవులు ఉండే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో నేలలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రమాదం మరింత పెరుగుతోంది. అందుకే ముల్లంగిని కేవలం నీటితో ఒకసారి కడిగి తినడం సరిపోదు. ప్రవహించే నీటిలో బాగా కడిగి అవసరమైతే బ్రష్తో పైభాగాన్ని శుభ్రం చేసి మాత్రమే వాడాలి. ఇలా చేయడం వల్ల ఆహారం ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ముల్లంగిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తోంది. ఇది మలబద్ధకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతోంది. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయే వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడంలో కూడా ఉపయోగపడుతోంది. కాలేయం పనితీరును మెరుగుపరచడంలో ముల్లంగి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచి ఆహారం. ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉండడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచుతుంది. అందుకే వర్షాకాలంలో ముల్లంగిని పచ్చిగా సలాడ్ రూపంలో తినడం కంటే స్వల్పంగా ఉడికించి లేదా కూరగా చేసుకుని తినడం మరింత సురక్షితం. ఉడికించడం వల్ల హానికరమైన బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు నశించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ జాగ్రత్త తప్పనిసరిగా పాటించాలి.